మాట్లాడకుండా మెయిన్ వర్కర్ల సమస్యలు మినీ వర్కర్ల సమస్యలు మాట్లాడకుండా రెండవది జీతాలు పెంచుతామనే విషయం కానీ లేదా అక్రమ తొలగింపులు కానీ ఇవేవి కూడా గత సమ్మెలో జరిగాయి అవన్నీ కూడా చెప్పలేదు కాబట్టి అనివార్యంగా మనం ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఈ పోరాటం మినీ వర్కర్ల పోరాటంగా చూడకుండా ఇది అంగన్వాడీ వర్కర్ల పోరాటంగా అంగన్వాడీ ఉద్యమంగా ఈ ప్రభుత్వం గుర్తించాలి. అందుకనే వెంటనే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్గా మార్చడం అలాగే ఏదైతే మిగతా డిమాండ్లు ఉన్నాయో అవన్నీ పరిష్కారం చేయాలి. చేయకపోతే రాబోయే రోజులు ఈ పోరాటం మరింత ముందుకు పోతుందని హెచ్చరించడానికి కూడా ఇక్కడికి వచ్చాం. ఈ రకంగా ఈ పోరాటంలో పాల్గొన్న మీ అందరికీ కూడా సిఐటి తరఫున ధన్యవాదాలు. కిందికి దింపేయడం ఇన్ని ఆటంకాల మధ్య మనం ఈరోజు ఇక్కడికి వచ్చాం. తీరా మనం ఆగము ఎంత నిర్బంధాలైనా ఎదిరిస్తామని చెప్పి తెలిసిన తర్వాతే అధికారులు కానీ పోలీసులు కానీ ఆపకుండా మళ్ళీ మనకి అక్కడక్కడ సల్లింపించారు. అయితే ఈ జ్ఞానం ఏదో ముందే ఉండాలి ప్రభుత్వానికి. మనమే ఇక్కడ రావాలని మనకి కోరిక ఏం కాదు. సెంటర్లు వదిలేసి ఇళ్లలో పిల్లలు వదిలేసి సెంటర్లో పిల్లలు వదిలేసి ఈ వర్షానికి లెక్క చేయకుండా పుట్టపర్తి కలెక్టర్ ఆఫీస్ రావాలని చెప్పి మన కోరిక ఏం కాదు. అయితే ఏదైతే మనం సమ్మె చేశామో సమ్మె అప్పుడు మనకు హామీ ఇచ్చారు, ఈ రాష్ట్రంలో కూడా మినీ సెంటర్ని మెయిన్ సెంటర్లుగా మారుస్తాము, మినీ వర్కర్ని మెయిన్ వర్కర్లుగా మారుస్తామని చెప్పి గతంలో ప్రభుత్వం చర్చలు జరిపి మనకు గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్లో ఆ మినిస్టర్లు రాశారు. అప్పుడు ప్రభుత్వం అమలు చేయలేదు. మేము వస్తే మేము ఉద్ధరిస్తామని చెప్పిన ఈ కుటుంబ ప్రభుత్వం అయినా 4 నెలలైంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చి. కనీసం ఆలోచన ఉంటే పనికొచ్చింది మేడం పోలవాడి కేసు కట్టించావు చదివినా